విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మేము అభిమానులు. ఆయనకి ఒక అభిమానిగా నా 1970వ సంవత్సరం నుంచి మేము అభిమాన సంఘం అనేటువంటి స్థాపించి ఆ అభిమానులుగా ఆ సినీ ప్రస్థానంలో ఆయనతో పాటు సినిమాల్లో నటించేప్పుడు ఆ సినిమా హాల్ దగ్గర మేము డెకరేషన్ చేసుకుంటాం. కానీ ఆ సినిమా రిలీజ్ రోజున హడావిడిగాను ఆ సినిమా సద్దినోత్సవాలు జరుపుకోవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో నిర్వహించేవాళ్ళం. నాతో పాటు వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఆయనకి ఉండేవాళ్ళు. మేము మెడ్రాస్ వెళ్ళి కూడా ఆయన్ని స్వయంగా కలుసుకుంటా ఉండేవాళ్ళం. ఆ తరుణంలో 1982 మార్చి 21వ తేదీన తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రకటన ఆల్ ఇండియా రేడియోలో మేము అప్పుడు విన్న తరుణంలో ఆయనకి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ఒక అభిమానులుగా మేము మచిలీపట్నం, మాది నేటు కృష్ణా జిల్లా, ఆ మచిలీపట్నంలో అభిమానులందరూ అక్కడ బృందావన్ టాకీస్ అనేటువంటిది రామారావు ప్రతి సినిమా బృందావన్ టాకీస్ లో ఎక్కువగా, విజయవాడ దుర్గా కళా మందిరం ఎలాగో మచిలీపట్నంలో బృందావన్ టాకీస్ లో రామారావు ప్రతి సినిమాలు ఎక్కువగా ఆడుతుండే. అక్కడ సమావేశమై ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ ద్వారా ఆయనకి తెలియజేయడం జరిగింది. ఆ పిల్లక 1982 మార్చి 29న న్యూఢిల్లీ క్వార్టర్స్ లో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా నేను హాజరై ఆనాడు అన్నగారు స్వయంగా ఇటువంటి నేల మీద ఒక చిన్న బల్ల మీద న్యూఢిల్లీ క్వార్టర్స్ లో ఒక బల్ల మీద ఒక పరదా వేసుకుని కూర్చుని ఆయన భాష పెట్టలేసి కూర్చుని వచ్చిన వాళ్ళందరూ నేను అడ్రస్లు తీసుకుని మా అందరి దగ్గర ఆయన స్వయంగా ఒక డైరీలో రాసుకున్నారు. ఒక నోట్బుక్ లో మొత్తం ఎక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చినటువంటి అభిమానులు, ఆ రోజు రాజకీయ నాయకులు ఎవ్వరూ పాల్గొనాల. ఆ రోజు ఆయనతో పాటు నాయల భాస్కర్ గారు, ఆదయ్య, రత్తయ్య, నారాయణ ఇటువంటి 3 ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆనాడే పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అనేటువంటి పేరు ప్రకటించడం, ఆ తర్వాత మాకందరికీ అభిమాన సంఘాలందరికీ తర్వాత 10వ తారీఖు నాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి మేము నియోజకవర్గాల్లో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు, అట్లాగే జిల్లాల్లోనూ పార్టీ సభ్యత్వం కూడా ₹1 సభ్యత్వం. ఆయన తొలుత సభ్యత్వ పుస్తకాలు పంపించుకోకుండా పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి ఈ విధంగా నమూనా ఉంటుంది అని. ఆ నమూనాను ఆధారంగా మేము ప్రింటింగ్ చేసుకుని పార్టీ సభ్యత్వాలు చేర్పించి అవన్నీ తీసుకుని ముషీరాబాద్లో పార్టీ ఆఫీసులో జమ చేయటం కూడా చేశాము. ఆ తర్వాత పార్టీ సభ్యత్వం పుస్తకాలు ప్రింట్ చేయించి పార్టీ ఆఫీస్ నుంచి పంపించగా మళ్ళీ అవి కూడా కంప్లీట్ చేయటం జరిగింది. ఆనాటి నుంచి మాకు తెలిసి ఇక్కడ శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి గారు, మన సాయిబాబా గారు, మన కోటేశ్వరరావు గారు, ఇట్లా ఎంతో మంది అభిమానులు మేమంతా కలిసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది మాకు ఏర్పాటు చేశారు అన్నగారు. శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి, అప్పుడు సాయిబాబా గారు మా కృష్ణా జిల్లాకి వచ్చి మచిలీపట్నంలో ఒక జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ యువసేనకి నన్ను కన్వీనర్గా నియమించారు. ఆ విధంగా నేను పార్టీలో సేవలు చేయటం ఆనాటి నుంచి ప్రారంభించాం. దాంతోపాటు సినిమాలో అభిమానులు కూడా మిగిలిన చోట్ల నుంచి కూడా అందరినీ చేర్చుకుని ఆ విధంగా పార్టీ కోసం అహర్నిశలు పార్టీ వ్యవస్థాపకులు, మీరు పార్టీ వ్యవస్థాపకులు ఎవరు అనుకుంటే రామారావు గారితో పాటు పార్టీ అభిమానులు అనేటువంటి వాళ్ళందరూ పార్టీ వ్యవస్థాపకులే. నా దృష్టిలో పార్టీ ఆ రోజు ప్రారంభించినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు నాబోటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు కూడా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందుట్లో నేను కూడా ఒకళ్ళని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ముఖ్యంగా దశరథ్ జనార్దన్ గారు అభిమాన సంఘాల వాళ్ళని, తర్వాత రాజకీయ నాయకులందరూ నేను క్రోడీకరించి శతదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఏర్పాటు చేయటం. ఈ విషయమై మేము బాబు గారిని ఒకసారి జనార్దన్ గారు మంగళగిరిలో వెళ్ళినప్పుడు తీసుకెళ్లి కలిసి ఇట్లా చేద్దామంటున్నారంటే బాబు గారు అప్పుడు మీరు ప్రొసీడ్ కండి అని చెప్పి జనార్దన్ గారికి అప్పగించడం, ఆ రోజు నేను వెళ్ళి ఆయన్ని కలవటం కూడా జరిగింది. దాని ప్రకారం ఆయన గత సంవత్సరం నుంచి ఈ విధంగా కార్యక్రమాలు శతదినోత్సవాలు అని పెట్టి ఆయన పుస్తకాలు ప్రింట్ చేయటం కానీ, కార్యక్రమాలు చేపట్టడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే అభిమానులు కూడా ఎడవకుండా కిందటిసారి మహానాడు రాజమండ్రిలో జరిగిన మహానాడులో దాదాపు ఒక 25 మందో ఒక 50 మందిలో నాకు గుర్తులేదు ఫిగరు, అభిమానులందరినీ ప్రతి జిల్లా నుంచి ఒక అభిమానిని తీసుకొచ్చి బాలకృష్ణ గారి సౌజన్యంతో ఆ రోజు అందరికీ సన్మానం కూడా చేశారు.
ఈ విధంగా అభిమానులకి ఒక గుర్తింపు అనేటటువంటి ఆయన సమయంలో ఉన్న గుర్తింపుని మళ్ళీ పునర్జీవనం చేశారు జనార్దన్ గారు. మాకందరికి మాబోటి అభిమానులందరూ నేను గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే నేను ఒక అభిమానిగా దానికి ఇప్పుడు ఇటువంటి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి సారు ప్రయత్నించడం జరిగింది. దానికోసం నా శాయశక్తిలా నా దగ్గర అన్నగారు నటించినటువంటి 302 చిత్రాలకు సంబంధించినటువంటి ఫోటోలు, ఆ చిత్రానికి ఎవరైతే టెక్నీషియన్స్ ఆ చిత్రం ఎన్ని రోజులు ఆడింది, దాని యొక్క సంబంధించినటువంటి ఫోటోలు, దానికి సంబంధించిన మ్యాటరు మొత్తం నేను రెగ్యులర్గా కొన్ని పోస్టింగ్స్ చేస్తూ ఉంటాను. అలాగే రాజకీయ రంగ ప్రవేశం 82 నుంచి రాజకీయ రంగ ప్రవేశం ఆయన దీని వరకు లాస్ట్ వరకు కూడా అవన్నీ కూడా సెపరేట్గా చేశాం. అది నేను ఒక పుస్తక రూపేణా చేద్దాం అనేటువంటి ప్రపోజల్లో జనార్దన్ గారికి తీసుకురాగా అది తప్పకుండా చేద్దాం అన్నారు. అది ఎన్టీఆర్ సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానంలో 2 భాగాలుగా దానికి 302 సినిమాలకు సంబంధించిన మొత్తం సవివరంగా దాంట్లో పాటలతో సహా సినిమాల్లో వచ్చిన పాటలు, దాని నేరేషన్ పుస్తకం రూపేణా చేద్దాం అనేటువంటి అంశంతో నేను దానికి సంబంధించిన మెటీరియల్ అంతా రెడీ చేశాను. దానికి సారు అనుమతి కూడా ఇచ్చారు. రామకృష్ణ గారు కూడా దానికి రెగ్యులర్గా మాకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. సారు బాలకృష్ణ గారు కూడా రెగ్యులర్గా మా అభినందనలు కూడా తెలుపుతూ ఉంటారు. మేము ఒక అభిమానిగా ఈ విధంగా పార్టీతో పాటు ప్రజలకు కూడా ఆయన గుర్తుంచుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మరుగులు పడిపోయారంటలా. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే 1 సంవత్సరం గుర్తుంటాడు, తర్వాత గుర్తుండరు. సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు, ఎంతో మంది ఆ తర్వాత కనుమరుగైపోయారు. కానీ రామారావు గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల మనసులో ఉన్నారంటే, ఆయన నటించిన సినిమా ఇవాళ వస్తుంది అంటే ఎంతో మంది అభిమానంగా చూస్తూ ఉంటారు. అది అప్పటికి వన్నె తరగదు. ఆ సినిమాల విషయంలో కానీ ఆయన రాజకీయంగా చేపట్టినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలకి ఇవాళ సార్ ఎన్నో చెప్పారు. ఇంకా కొన్ని పెద్దలు చాలా మంది చెప్తారు సవివరంగా. మా తరఫున అన్నగారు. నా పేరు బొప్పన ప్రవీణ్ కుమార్ అండి. 1977 అడవి రాముడి చిత్రం నుండి నేను ఆయన అభిమానిగా మారాను. ఆ రోజుల్లో 4 ఆటల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం సినిమా ఆడి సోమవారం నుంచి గురువారం వరకు మార్నింగ్ షోలో పాత సినిమాలు ఆడుతుండేవి. అది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికీ స్టూడియోకి వెళ్ళి ప్రింట్ వేపిస్తుంటే కలర్ ల్యాబ్ చిక్కడపల్లిలో ఏం చేసుకుంటారండి ఇవన్నీ అంటే, ఆ బంగారం పాత బంగారం దొరకడమే మా అదృష్టం బాబు. వాటిని భద్రపరచుకోవడం మాకు ఇది చాలా సంతోషం. ఆ ఫోటో చూస్తేనే మా కడుపు నిండిపోతుంది అని చెప్తుంటాను. అలా సుమారు 1000 ఫోటోలు నా దగ్గర ఉన్నవి ఒక పెన్ డ్రైవ్ లో తీసుకొచ్చి జనార్దన్ సార్కి అందజేయడం జరిగింది. వారు నా సేవలను, అలాగే శేఖర్ అని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటే రాత్రి పొద్దుపోయే వరకు ఉండి ఏ ఫోటో ఏ సినిమాలోది అని అన్ని కోట్ల నుండి కూడా అన్నగారి సంతానం అభిమానం చెప్తే చాలు, వాళ్ళ అమ్మ అని ఆప్యాయంగా పలకరిస్తుంటారు. మాకు ఇదే చాలు సార్, సంతోషం. ఉంటాను, సెలవు. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలండి. ఇంకా చేస్తాను అని మీ అందరికి తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో చాలా మంది రాజ్యసభకు వచ్చి కూడా ఇంకా నాకేదో పార్టీ చేయలేదని సనిగే వాళ్ళు ఉన్నారు రియల్టరేట్. కానీ అది కాదు, మనకి పార్టీ ఏం చేసింది అని కాదు, మనం పార్టీకి ఏం చేసాం, మనకు ఒక హోదా అవకాశం ఇచ్చిన తర్వాత అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పదవులు కొంతమంది వ్యక్తులకు వన్నెదేస్తే కొంతమంది వ్యక్తులు పదవులకే వన్నెదెచ్చేటటువంటి వారు ఉన్నారు. అలాంటి కోవలో మనందరం తయారు కావాలని, అట్లా ఆలోచించాలని ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి, ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి సేవలు అందించినటువంటి ప్రముఖులను మనం వారి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ తరానికి భావి తరాలకి తెలియజేసే విధంగా వారిని గౌరవించుకొని ఈరోజు ఆహ్వానించుకున్నాం. వారందరూ కూడా వారికి అన్నగారితో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని మీకు తెలియజేస్తారు. అట్లనే మొట్టమొదటి మనం 100వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో రజనీకాంత్ గారిని పిలిచి దాదాపు 25,000 మంది ప్రజల సమక్షంలో ఎన్టీ రామారావు గారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించి సమాజానికి అంకితం చేశాం. అలానే హైదరాబాద్ లో మొత్తం సినీ కుటుంబాలకు సంబంధించి అన్నగారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం,
రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అక్కినేని గారి కుటుంబం, అలా అన్ని తరాల సినిమా నాయకుల్ని పిలిచాం, గౌరవించాం. అట్లనే రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు, బీజేపీ ఒక వేదిక మీదకి రావటం కష్టమైనటువంటి పరిస్థితిలో అన్నగారి సమావేశానికి బీజేపీ నుంచి దత్తాత్రేయ గారు, ఆనాటి గవర్నర్, అలానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐ రాజా గారు, సిపిఎం ఏచూరి గారు కూడా వేదిక మీద ఉండి సభని విజయవంతం చేసినారు. అదే ఒరబడిలో ఇంకా ఆ రోజు ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ చెప్పారు. మిగిలిన వారందరితో కూడా ఆ అనుభవాలు చెప్పిస్తే, ఇది ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామంటే, భావి తరాలకి అన్నగారు ఔన్నత్యం తెలిస్తే, అవన్నీ యువతకు మార్గదర్శకం అయితే సమాజంలో విలువైనటువంటి వాతావరణం వస్తుందని, మీ అందరూ కూడా ఉన్నత ప్రమాణాలకి చేరుకోవాలనే తలంపుతో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. అట్లే సక పురుషుడు రాశాం, ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి అందరు ప్రధాన వ్యక్తులు ఆయన ఔన్నత్యం చెప్పారు. దాన్ని పోలా విక్రమ్ గారు రాజకీయ విభాగాన్ని, సినిమా విభాగాన్ని భగీరథ గారు రాయటం జరిగింది, రచించారు. వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతేకాదు రేపు భావితరాలు భవిష్యత్తులో ఇప్పుడు భగీరథ గారు ఆయన మొన్ననే స్టంట్ వేసుకున్నా కూడా అన్నగారి మీద మమకారంతో వారు రావటం జరిగింది. నేను రావాలా అని వచ్చారు. ఆయన ఇప్పుడు అన్నగారు ఇంటర్వ్యూలు, సినిమాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే ఇంటర్వ్యూ అంటే అన్నగారి అంతరంగం తెలియజేశారు, అట్లనే రాజకీయాల్లో తెలియజేశారు. ఈ 2 ఇంటర్వ్యూల్లో 2 పుస్తకాలు తయారు చేస్తున్నాం. ఒకటి భగీరథ గారి సినిమాల యొక్క ఇంటర్వ్యూలు పూర్తి కావచ్చింది, ఎన్నికల కోడ్ వల్ల ఆగాం. వెంకయ్యనాయుడు గారితో మొన్న చేయించాలనుకొని, కనుక త్వరలో ఈ నెలలో, జూలై నెలలో తారక రామం అనే పేరుతో అన్నగారి అంతరంగాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఆగస్టు నెలలో, ఆగస్టు సంక్షోభంలో, ఆ నెల భారతదేశ రాజకీయాల్లో మరపురానటువంటి ఘటన ఇంకొకసారి ఎవరు జరగని విధంగా ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ గారు పదవీచ్యుతుని చేస్తే తిరిగి 4 రోజుల్లో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఎన్టీ రామారావు గారు. అది ప్రతి సంఘటనని సమకూర్చినట్లుగా మన విక్రమ్ గారు దాన్ని గ్రంథస్థం చేస్తున్నారు. వెళ్ళలేదన్నప్పుడు అది ప్రస్తుతం వారు కూడా షూటింగ్ ఉన్న రోజులు మాతో గడిపారు. ఆ తీపి గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మా సంస్థ ప్రారంభించిందే ఎన్ఐటి స్ఫూర్తితో. వారు తీసిన సినిమాలు జయసింహ కానీ, సీతారామ కళ్యాణం కానీ, ప్రాంతంగా మహత్యం కానీ కూడా ప్రతి సంవత్సరం ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చేది ఆ కాలం. వారి స్ఫూర్తితోనే మేము 14 స్థాపించాం. అలానే మా ప్రతి అడుగులో ప్రోత్సాహం ఉండేది. మోసగాడు తీసిన, 12 కాపురం తీసిన, దేవుడు చేసిన మనుషులు తీసిన వారి సహకారం ఇంకా గుర్తుండి ఉన్న 50 సంవత్సరాలైనా కూడా. ఈ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించిన జనార్దన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శ్రీ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన స్మృతులను మళ్ళీ ఒక్కసారి వ్యక్తికి తెచ్చుకోవటం చాలా సంతోషదాయకం. ఆయన గురించి జనార్దన్ గారు చక్కగా మాట్లాడారు. ఆయన కొల్పనలాగా రాజకీయాల్లోకి ప్రవేశించారు, అలాగే వెళ్ళిపోయారు. కానీ సాధించిన విషయాలు మాత్రం అమోఘం. వాటి గురించి మేము చెప్పటం అనవసరం, అందరికీ తెలిసినవే. ఎంతో మంది వక్తలు చాలా చక్కగా వాటి గురించి మాట్లాడతారు. నేను చెప్పదలుచుకున్నలా మేము చూసిన ఎన్టీఆర్ అంతవరకే మా అనుభవాలు, ఆయనతోటి మా అనుభవాలు. మొదటిది వారితోటి పరిచయ భాగ్యం సోమరాజు గారి ద్వారా జరిగింది. ఆయన చీఫ్ మినిస్టర్ కాక ముందు నుంచి నుంచి కూడా సోమరాజు గారికి వారితోటి పరిచయం ఉంది. జయకృష్ణ గారి ద్వారా సోమరాజు గారికి పరిచయం ఉంది. ఆయనని మెడికల్ గా పరీక్షించడం, తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళటం, అక్కడ బైపాస్ ఆపరేషన్ చేయించడం, అవన్నీ ఆయన చేశారు. తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక వైద్య బృందంగా
రామారావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఎన్ ప్రసాద్ ఆర్థోపెడిక్ సర్జన్, అప్పటికే నిజామ్స్ ఇన్స్టిట్యూట్ లో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ నేను ముగ్గురం చాలా తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. హ్యాబిట్స్ నివాసానికి, హ్యాబిట్స్ ఆయన నివాసం, ఆయన సొంత ఇల్లు, అదే చీఫ్ మినిస్టర్ అధికారిక నివాసం కూడా. అక్కడికి ఎన్నో సార్లు వెళ్ళాము. కొంతకాలం అయితే రోజు పొద్దున్నే 5 గంటలకే వెళ్ళేవాడు. 5 గంటలకు మేము వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికే 1 గంట వ్యాయామం, 1 గంట పైన కార్యక్రమాలు అవన్నీ అయిపోయి సిద్ధంగా కూర్చున్నారు ఆయన వీళ్ళు, సందర్శకుల కోసం, ఆఫీసర్స్ కోసం. కానీ మాకు స్టేట్ ఎంట్రీ ఎప్పుడు అక్కడ నేర్చుకుంటాం, కానీ అటువంటిది లేదు. ఆయన గురించి చాలా అభిమానించేవారని నాకు చెప్పనవసరం లేదు. ఆయనతో పాటు ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు అల్పాహారం సమయం అయ్యేది, అల్పాహారం మమ్మల్ని కూడా తీసుకోమని ఒత్తిడి చేసేవారు. ఆ రోజుల్లో దివంగత శ్రీ సాయి కృష్ణ తను దగ్గర రోజు మేము వచ్చేటానికి అక్కడ ఉండి తండ్రి గారికి ఏర్పాట్లు చూసేవాడు. మామూలుగా ఎప్పుడు గంభీరంగానే ఉండేవాడు. సోమవారి గారిని నన్ను డాక్టర్ గారు అని పిలిచేవాడు. కానీ ఎందుకు ఒక్కొక్కసారి డాక్టర్ బిఎన్ ప్రసాద్ చూసినప్పుడు ఆయనకి చిలిపితనం కనపడేది. ఆయన చిన్న డాక్టర్ అని పిలిచేవారు. ఎందుకు చిన్న డాక్టర్ అని మనసులో పడింది. సైజుని బట్టి అనుకుంటాను. ఏం చిన్న డాక్టర్, నువ్వు చాలా అబద్ధాలు చెప్తా ఉంటాను, అందుకే నీకు ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్ల. అవి ఎన్నిసార్లు అన్నాడో చెప్పరా. చక్కటి కార్యక్రమం నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు బాగా అసోసియేషన్ ఉన్నవాడు చెప్పారు. నేను కొన్ని సంఘటనలు చెప్తాను. ఆయన పొద్దున్నే లేచి ఇవాళ ఏం మాట్లాడాలి అని అడిగేవారు. ఇంటిలో సమానమైన హక్కు లేడీస్ కి ఏ సీఎం ఇవ్వలేదు అది అని కంటిన్యూస్ గా చెప్తుంటే, ఏంటయ్యా నువ్వు ఇచ్చినట్టుగా చెప్తున్నానంటే అది ఇచ్చింది నేను కదా, అది నాకు తెలుసు, నువ్వు వేరే చెప్పు అనేవారు. ఆయనకి ఏంటంటే చెప్పు అంటారు కానీ చెప్తుంటే ఆయనకి ఇష్టం ఉండదు. నేను చెప్తాను కానీ నువ్వు చెప్తే నేను వినడం ఏంటన్నట్టుగా ఉంటారు. దాంతో ఆ చిన్న సెంటెన్స్ అండి, ఆస్తిలో సమానమైన హక్కు, దాన్ని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నమస్సుమాంజలు శుభాభినందనములు అని అయిపోయిన తర్వాత లాలనగా పాలనగా అరికేటిలో మల్లె మొగ్గల ఒక తెలుగింటి ఆడబడుచుని పెంచి పెద్ద చేసి ఏ దౌర్భాగ్యుడో ఏ దూరగాడికో ఇచ్చి పెళ్లి చేస్తే లాలనగా పాలనగా పెంచి పెద్ద చేసిన ఆడబడుచు జీవితం ఏమైందని అడుగుతున్నాను, అందుకే ఆస్తిలో సమానమైన హక్కు అన్నాడు. రెండో రోజు ఇవాళ ఏం చెప్పాలండి అని సార్, పంజాబ్ లో ఏమైందంటే ఇందిరాగాంధీ పొద్దున్నే ఇందిరాగాంధీ పేరేటాయి అనేవాడు. సరే కాశ్మీర్ లో సార్ నెహ్రూ ఏం చేశాడంటే ఆర్టికల్, మళ్ళీ నెహ్రూ పేరు ఏంటాయి అనేవాడు. సరే నేనేం చేశాను ఊరుకోక, ఆయన న్యూస్ పేపర్ చదవడు, మీరు పంజాబ్ కాశ్మీర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకోండి అని తిరిగితే ఆయన ఉన్నారు పక్కన. అసలు ఆయన సీఎం, నేనేదో చిన్న ప్రొఫెసర్ నిజామ్స్ లో ఇంక నా ఉద్యోగం పోయిందని నా చొక్కా తడిసిపోతుంది. ఇదేంటి అనవసరంగా చాలా తప్ప, ఆయన న్యూస్ పేపర్ చదవడం ఆయనకి ఏం తెలియదు అనేసి అని చాలా భయంతో నుంచుంటే ఈయన స్టేజ్ పైకి ఎక్కారు. స్టేజ్ పైకి ఎక్కి పంజాబ్ లో చెలరేగిన రక్తపాతం ఏమంటున్నది, కాశ్మీర్ మంచు కొండలలో చెలరేగిన ఆవేశం ఏమంటున్నది, ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో అనువంతపు వీధిలో ప్రజాస్వామ్యమును హత్య చేసినప్పుడు 6 కోట్ల ఆంధ్రులు ఏమని గర్జించరు, ఇదేనా కాంగ్రెస్ నీతి, ఇదేనా కాంగ్రెస్ జాతి, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి, అందుకే అభివృద్ధించింది తెలుగుదేశం అని ఆ మైక్ లోనే బ్రదర్ పంజాబ్ కాశ్మీర్ కవర్ చేశారా లేదా అన్నాడు నా వంక చూసి. అప్పుడు కానీ చేరుబడ ఇంకొక కోపంతో చంపేస్తారేమో అనుకున్నాను. పంజాబ్ కాశ్మీర్ కవర్ చేశాను కదా అన్నాడు. తర్వాత ఇంకొక చిన్న సంఘటన చెప్తానండి. సార్ బషీర్బాగ్ ఇంట్లో ఉంటే బయట ఒక 200 పీపుల్ వచ్చారు సార్, ఎందుకు అన్నాడు. అదే సార్ జగజ్జీవన్ రామ్ స్టాచ్యూ బషీర్బాగ్ మాట్లాడడానికి వచ్చారు అండి అన్నాడు. పెట్టాం కదండి, పెట్టిన తర్వాత తట్టకపోతే రావాలి కానీ పెడితే ఎందుకు వచ్చారు అన్నాడు. ఏమొస్తారు వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు, సరే రమ్మనండి అన్నాడు. వచ్చారు. ఆ స్టాచ్యూ చాలా అసహ్యంగా ఉంది అన్నారు. అదేంటండి, ట్యాంక్ బండి మీరు చెక్కిన శిల్పాలు చెక్కిన వాడికే ఇమ్మన్నారు, ఇచ్చాను. ఫోటో మీరు ఇచ్చారు. ట్యాంక్ బండి మీద పెట్టిన వద్దు, ట్రాఫిక్ లో అడ్డుగా బషీర్బాగ్ లో పెట్టమన్నారు, అది కూడా ఒప్పుకున్నాం. మా పోలీస్ కమిషనర్ ఏమో వద్దు సార్, అది ట్రాఫిక్ అడ్డంగా ఉంటుంది, అక్కడ ట్యాంక్ బండి మీద పెట్టామంటే వద్దులండి వాళ్ళు అడిగారు కదా అని పెట్టమన్నాం. దీంట్లో నాదేంటండి తప్పు అని
ఆయన బాగుండకపోతే నేనేం చేయనండి, నా విగ్రహం పెట్టమంటారా అన్నాడు. అది ఇంకో ఏసీఎం అనలేరు. ఇంకొకటి లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. నందిగామ నుంచి ఒక 12 బస్సులు వేసుకుని వచ్చారు జనాలు. ఎందుకండి అన్నాడు. అది కాదు సార్, ఒక సీటు అసలైన వారికి ఇవ్వకుండా రెండో వారికి ఇచ్చారట, అందుకుని వాళ్ళు 12 బస్సులతో వచ్చారండి అన్నాడు. ఆగు అన్నాడు. 2 minutes లో ప్లాన్ చేశాడు. ఇది ఎలా కరెక్టే, ఒకటికి ఇవ్వాల్సింది ఇంకొకటికి జరిగింది. కానీ అన్నాడండి, అసలు అందులో ఒక కుర్రాడు అన్న తప్పు జరిగిందని చొక్కా గుండెలు విప్పదీసేసి అంటుంటే ఈయన తెలివిదాట్లు, తమ్ముడు ఇది అన్న మాట్లాడే స్థలం కానీ తమ్ముడు మాట్లాడే స్థలం కాదండి అన్నాడు. ఒకసారి చెప్పాడు, అయినా కూడా ఆగట్లేదు, ఎందుకంటే 12 బస్సులు కదా. మళ్ళీ మొదలెట్టాడు. మూడోసారి నువ్వు నన్నే చెప్పేసారి మూసేయండి అంటే ఆ 12 బస్సులు వాళ్ళు వాడిని కొట్టి అన్నా జిందాబాద్ అని చెప్పి బస్సులకు వెళ్ళిపోయారు. దట్ ఈస్ ది చారిస్మా ఆఫ్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ ఆల్. అలాగే వారి టీం లీడర్ కాక సుబ్బారావు గారు, వారు తండ్రి సమానులు. వాళ్ళు అంటున్నట్టు ఈ ముగ్గురు వచ్చినప్పుడు చాలా ఉత్సాహం ఉండేదైనా ఉత్సాహపరిచేవారు నాన్నగారిని. పైగా ముందుకు వారు వచ్చినప్పుడు వారి ముందు బాగా భోజనం పెట్టి పంపించేవారు. ఎందుకంటే నేను తప్పించుకునేవాడు ఆయన, ఇంజక్షన్ పొడుస్తారేమో అని. చూడడానికి రాజానుభావుడు ఆయన, కానీ మంచి చిన్న సూది తీసిన పారిపోయాడు ఆయన నాన్న ఎన్టీ రామారావు. గుర్తుందా మీకు? కాబట్టి వీళ్ళందరూ బీపీ చెక్ చేస్తారేమో అని ముందు రాగానే వారు రిపీటెడ్ మా అన్నయ్య గారు ఉండేవారు, సాయికృష్ణ గారు. నాన్న సాయి ముందు బాగా టిఫిన్ భోజనం పెట్టి పంపించండి అనేవారు. అంటే వాళ్ళని డైవర్ట్ చేసేవారు. ఈయన హెల్త్ చెక్ చేస్తే బయటపడుతున్నాము అని చాలా జగమండిగా ఉండేవాడు ఆయన. ఆయన హెల్త్ చూసుకునేవాడు కాదు. ఇలా చాలా గుర్తుకొస్తున్నాయి మాట్లాడుతుంటే. నాకంటే ముందు ఎందుకు మాట్లాడుకున్నాను, డాక్టర్ కుమారు, డాక్టర్ బిఎన్ ప్రసాద్, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. నేను వాళ్ళంత బాగా మాట్లాడలేను, కానీ కొన్ని విషయాలు మీకు చెప్తాను. డాక్టర్ అనేవాడు ఒక ఎవరినైనా ట్రీట్ చేసినప్పుడు ఆయన హెల్త్, ఆయన పర్సనల్ విషయాలు కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ కొన్ని చెప్తాను. ఆయన ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం ఎవరంటే జనరల్గా డాక్టర్లు ఏమో అనుకుంటారు కదా, కాదు. ఆయన ఆరోగ్యానికి కారణం మేము ముగ్గురం కాదు. ఎవరు తెలుసా? ఎవరో చెప్పుకోండి. బసవతారకం గారు, ఆయన వైఫ్. అంటే ఒక పర్సన్ హెల్త్ డాక్టర్స్ మీద డిపెండ్ అవ్వదు. అప్పటికి డాక్టర్ అవసరం అయ్యాడంటే అప్పటికే హెల్త్ పోయింది. పోకుండా ఉండాలంటే రెస్పాన్సిబుల్ పీపుల్ వైఫ్, తర్వాత కుక్కు, వంటవాడు. ఆ వంటవాడి పేరు ఏంటన్నారు? ఉన్నారు ఇక్కడ? నుంచోండి. వీరయ్య గారు, మీరు బసవతారకం గారు, మీరు రెస్పాన్సిబుల్ అయిన హెల్త్, మేము కాదు. ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అది రెండోది, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి చెప్పారు, డాక్టర్ కుమార్ చెప్పారు. ఆ ఇన్స్టిట్యూషన్ ఆ స్టేజ్కి రావటానికి కంట్రీలోనే, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆ రోజు పేరు తెచ్చుకోవడానికి ఆయన, కాకల సుబ్బారావు అందరూ రెస్పాన్సిబుల్. అది ఎంత ఎదిగిందంటే అప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు వచ్చి ఇక్కడ చూసేవారు ఎలా చేస్తున్నారని. అది అలా కంటిన్యూ అని ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, తర్వాత అక్కడితో వదిలేస్తాను మేము నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఒక స్టేజ్లో బయటకు వచ్చాం 93లో. అప్పుడు కొన్ని కారణాలు పొలిటికల్, కొన్ని కారణాలు అదర్ థింగ్స్. అవి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అన్నారు, సోమరాజు గారు మీరు నిజామ్స్ వదిలిపెట్టొద్దు, నేను మళ్ళా పవర్లోకి వస్తున్నాను అన్నారు. కానీ ఈ లోపల చాలా ప్రాక్టీస్, పేషెంట్స్ ని మళ్ళీ మిస్ అవుతామని చెప్పి, లేదండి అలాగైనా వదిలేస్తున్నాను నేను అని చెప్తే ఆయన ఏమని చెప్పారు తెలుసండి? సరే మీరు బయటకు వెళ్తే వెళ్ళండి, కానీ మీ అసోసియేషన్ నాతో ఉన్న మూలాన ప్రజలు అది బాగా నోటీస్ చేశారు. మిమ్మల్ని నాతో చాలా క్లోజ్, ఆయనకి చాలా లక్షణాలు ఒకే రకంగా ఉంటాయనుకున్నారే, అందుకని మీరు వైద్యంలో డబ్బుల కోసం ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. డోంట్ వర్క్ ఫర్ మనీ, గివ్ సర్వీస్ టు పీపుల్ మీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు, మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. ఆ మాట నాకు చెప్పింది ఎన్టీ రామారావు గారు 93లో. తర్వాత రవీంద్రనాథ్ గారు అని జ్యోతి ప్రెస్ సికింద్రాబాద్ లో ఉండేది. ఆయన మాకు చాలా వరల్డ్ పేషెంట్, ఫస్ట్ పేషెంట్ హైదరాబాద్ లో. అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగేంద్ర భాస్కర్ గారు, గద్దరు, నక్సలైట్ లీడర్స్
ఇటువంటి వాళ్ళందరినీ చూసామండి ఒకే రకంగా. దానికి ఎన్టీ రామారావు అనుకునేవారు కాదు, అది మీకు చెప్పాలనుకున్నాం మేము. తర్వాత ఇంకొక లాస్ట్ లో ఇంకొక విషయం చెప్తాను మీకు. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఒక సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత అందరూ వచ్చి చాలా బాగుంది సినిమా, అంత బాగుంది చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, బాగా పోడారు. నేను ఊరికే కూర్చొని ఉన్నాను, నేనేం మారలేదు. మీరు నీ ఉద్దేశం ఏంటో చెప్పలేదు అంటున్నారు. నిజం చెప్పమంటారు సార్ అన్నాను. అది థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అంజయ్య. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు. అందరూ ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే ఆ దేవుణ్ణి మాత్రం నేను పెద్దగా పిలిచేవాడిని. ఆయన అంజయ్య అని పిలిచేవారు. అది ఆ భగవంతుడు ప్రసాదించిన వరం నాకు. నేను 1978 నుంచి 82 వరకు పెద్ద దగ్గర మేకప్ అసిస్టెంట్ గా, ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఉన్నాను. ఆయనతో పాటే కారులో షూటింగ్ కు వెళ్ళి భాగ్యం నాకు దక్కింది. క్రమశిక్షణ, పని పట్ల బాధ్యత ఆయన దగ్గరే నేర్చుకున్నాను. తావుడు జోలికి పోవద్దని పెద్ద ఆయన చెప్పడం వల్ల 45 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నా కూడా మందు ముట్టుకోలేదు. నేను అందరిని ప్రేమగా చూసుకునేవారు. అలాగే స్టూడియోలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా, డ్రైవర్ గా, అలాగే మా నందమూరి రామకృష్ణ గారి దయవన్న మేనేజర్ గా కూడా చేశాను. ఆ తర్వాత వారేవో దగ్గర కూడా 16 సంవత్సరాల వరకు ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. ఇలా 35 ఏళ్ళ జీవితం ముడిపడి ఉండటం నా పురోజన సభ్యత భావిస్తున్నాను. మరణం లేని మనిషిగా తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక పేరు ఎన్టీఆర్. ఈ సందర్భంగా మాకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. టిడి జనార్దన్ సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న నందమూరి రామకృష్ణ గారికి, త్రిపులార్ గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రామారావు గారి జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ, ఆ పేజీలో ఉన్నటువంటి ప్రతి అక్షరం, ప్రతి పదం ప్రతి తెలుగు వారికి తెలుసు. కనుక ఈనాడు వారి గురించి నేను చెప్పడం అనేది సాహసం అవుతుందని భావిస్తూ, నా పేరు ఎన్టీఆర్ నఫీస్, మాది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం. నేను 2013లో నా 10వ తరగతి పూర్తయిన తర్వాత పార్లమెంట్ లో రామారావు గారి విగ్రహం ఆవిష్కరించిన సందర్భంలో ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి వివిధ కథాంశాలు చదివి వారి గురించి లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాడు 2013లో మొదలుపెట్టి ఇప్పుడు 2024 వరకు దాదాపు వారి మీద వచ్చినటువంటి 170 పుస్తకాలు సేకరించాను. అదేవిధంగా అనేకమైనటువంటి ఫోటోలు సేకరించడం జరిగింది. ఈ తరానికి, ముఖ్యంగా రాబో తరాలకు రామారావు గారి గొప్పతనం తెలియజెప్పాలనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. ఈ నా యొక్క ప్రయాణంలో సార్ నన్ను వెనుకటి ప్రోత్సహించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, నేను దైవంగా భావించే పుణ్య దంపతులు బసవతారకమ్మ మరియు నందమూరి తారక రామారావు గారు ఈ వేదిక మీద నుంచి నా యొక్క అంజలిని ఘటిస్తూ ఎల్లప్పుడూ వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. నేను పెద్ద దగ్గర 10 సంవత్సరాలు పనిచేసాను డ్రైవర్గా. డ్రైవర్గా చూసేవారు మా రథసారథి గారండి అని చెప్పారు. వేరే వాళ్ళు కుర్రోడు ఇంటికి పడుకునేవాడిని. వచ్చి కుర్రోడు పడుకున్నా అంటే అంటే కూర్చునేవాడు కూడా పోలేవాడు. రమేష్ అనేవాడండి. క్రమశిక్షణ చాలా కదండి, చాలా. నాకు పెద్ద తెలిసేది కాదు, కొంచెం పడిపోయేప్పుడు అందరూ అంటే కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. నాకంటే సీనియర్ ఒక రెడ్డి అని ఉంటారు, సాగర్ ముగ్గురు ఉంటారు. బసవ తారకమ్మకి, వీళ్ళందరికీ, చంద్రబాబు గారికి ఎక్స్ఎంపీ ఆయన నేను ఢిల్లీ వెళ్ళేసి అప్రూవల్ చేయించేసి ఆ గుర్తు కేటాయించడంలో వారితో నాకు కొంత అనుబంధం ఉంచింది. తరువాత 1989లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా ఆయన స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఆయనకు పిఏగా వెళతాను నేను అనుకోలేదు. స్టేడియంలో అన్ని స్టాల్స్ విజిట్ చేసి వెళుతూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు ఒకసారి హెరిటేజ్ బిల్డింగ్ రండి అన్నాడు. నన్ను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్షక పరిస్థితుల్లో బాబు గారికి పిఏ చేయండి, ఇతను పార్టీ ఆఫీస్ లో పనిచేశాడు, మాకుంటారని మా కమిషనర్, అప్పటి కమిషనర్ ఆర్వి కృష్ణ గారికి చెప్తే పిఏగా అపాయింట్ చేశారు. తర్వాత కొద్ది రోజులకి ఆ పదవి పోయింది. 89లో పార్టీ పవర్ పోయింది తెలుగుదేశం.
అంతకుముందు కరెక్ట్గా మళ్ళీ రేపు అసెంబ్లీ సెషన్స్ అపోజిషన్ లీడర్గా రామారావు గారు స్పీచ్ ఇస్తారని నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డ్రైవర్ రాజు ఉండేవాడు ఒక అతను వచ్చేసి అప్పుడు మా ఇంటికి ఫోన్ కూడా లేదు. ఎన్టీ రామారావు గారు రాత్రి 12 గంటలకి అబిడ్స్ ఇంటికి రమ్మన్నారు. అంటే ఎందుకు రమ్మన్నారో నాకు మనసు పరిపరి విధాలు పోయింది. 12 గంటలకు రమ్మన్నారు అన్నారు. జనవరి నెల బాగా చలిగా ఉంది, కష్టపడి 12 గంటలకు కూర్చున్నా. 12:01 శివరాం గారు అంటూ పిలిచారు. అదొక అనుభూతి చెప్పలేను. గోటేటి రామచంద్రరావు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూర్చొని పార్టీ పవర్ పోయింది, ఇక్కడి నుంచి మీకు 2 పిఏలు ఇస్తారు, పవర్ ఉండాలి అంటే నన్ను వారు రికమెండ్ చేసినట్టుగా తర్వాత తెలిసింది. ఆ రోజు రాత్రి 1 గంటకి మొదలుపెట్టిన స్పీచ్ తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయన చెప్తున్నాడు, నేను రాస్తున్నా. నేనేం రాస్తున్నావు నాకే తెలియదు. ఆయన మాట నాకు ఏం అర్థం కావట్లేదు, సబ్జెక్ట్ ఏం అర్థం కావట్లేదు. కనీసం ముందు కూడా హింట్ ఇవ్వలేదు. రామచంద్రరావు గారు మాకు పరిచయం అంతకుముందు, హింట్ కూడా ఇవ్వలేదు. కానీ 4 గంటలకు ఆయన స్నానం చేసి వస్తాను, మీరు ఫేర్ చేయండి అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ నేను 93లో ఆయన దగ్గర మానేసేంత వరకు కూడా ఆయన స్పీచ్ కార్డ్స్ గోటేటి రామచంద్రరావు గారు తయారు చేసేవాడు. నేను ఫేర్ చేసేసి పోస్ట్ కార్డ్స్ తయారు చేసేవాడిని, పిన్ పాయింట్ చేసేవాడిని. ఇందాక అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఫస్ట్ టైం అడిగారు 89లో నేను ఆయన దగ్గర పిఏగా వెళ్ళినప్పుడు, మీరు మార్నింగ్ 5ంటికి రావాలి, సుప్రభాతం పెడతారా అని అడిగారు. సార్ నేను జూబ్లీహిల్స్లో ఉంటాను, అప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు మాకు. జూబ్లీహిల్స్ నుంచి అబిడ్స్ వెళ్ళడానికి చెక్ పోస్ట్కి వెళ్తే 1-2 ఆటోలు ఉండేవి, లేకపోతే అవి కూడా ఉండేవి కాదు. ఒక రోజున వస్తాను రాలేనని అంటే అప్పుడు నాకు ఆయన స్కూటర్ కొనిచ్చారు. స్కూటర్ కొనిచ్చి మీరు 5ంటికి రండి, పర్వాలేదు సుప్రభాతం పెట్టకపోయినా పర్వాలేదు, 5ంటికి డ్యూటీకి రండి అన్నారు. 5 గంటల కరెక్ట్గా 5ంటికి ఆయన ఇంటర్కామ్ నొక్కుతారు. సార్ నమస్కారం అంటే మనం అటెండ్ అయినట్టు. మళ్ళీ 5:10 నిమిషాలకు నొక్కుతారు. 5:10 నిమిషాల తర్వాత 5:11 వచ్చినా మనం ఆ రోజు డ్యూటీకి వెళ్ళినట్టే లెక్క, లేట్గా వెళ్ళినట్టు అనమాట. వెళ్తూ న్యూస్ పేపర్స్ తీసుకెళ్ళేవాడిని. ఫస్ట్ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు ఇందాక నారాయణ ప్రసాద్ గారు చెప్పినప్పుడు పాజిటివ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ చదివేటప్పుడు నెక్స్ట్ చదవండి అనేవాడు. మనం ఎంతవరకు చదివామో ఆ 2 పాయింట్లు కూడా క్యాచ్ చేసేవాళ్ళు. తర్వాత ఆ ప్రస్థానం నుంచి ఆయన పిఏగా పనిచేయటం, ఆయనతో కలిసి అసలు నేను వెళతామని కళ్ళలో కూడా ఊహించని పదవిని నేను ఆయన దగ్గర పనిచేయడం, ఆయన సేవ చేయడం నా జన్మధన్యం అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఆయనతో పనిచేసే కాలంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్కి 26 రోజులు మోహన్ కృష్ణ గారు నేను 26 రోజులు బాంబేలో ఉన్నాం. డబ్బింగ్ అయిపోయింది. లాస్ట్ ఎలక్షన్స్లో కుప్పంలో లాస్ట్ మీటింగ్ బెంగళూరులో ఫ్లైట్ 8:30కి మాకు ఎవరో చిత్తూరు జిల్లా వాళ్ళు ఒక కారు ఇచ్చారు. ఆ కారు బాగానే ఉంది. రోడ్డు మీద కోలార్ గోల్డ్ మైన్స్కి వచ్చేటప్పుడు